మక్బూల్. ఈరోజు మీ ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మీ ఆటో వాళ్ళకి చాలా నష్టం జరుగుతుందని అంటున్నారు. దాని గురించి మాట్లాడండి. नहीं फ्री बस बोलो तो हमारे को शेयरिंग ऑटो में लेडीज़ नहीं बैठ रहा इधर। बोलो तो यहाँ पे क्या खाली जेंट्स बैठ रहा, लेडीज़ बोलो तो चले आ रहा। अब हमारे को 500 रुपये ऑटो का किराया है यहाँ पे, 500 ऑटो का निकालना, 500 घर के निकालना, बोले तो बहुत प्रॉब्लम हो रहा। बोले तो बस अब हमारे अगर जेंट्स है तो खाली जेंट्स बैठ रहा, लेडीज़ उतर के चले आ रही ऐसा। ఇప్పుడు ఆటో వాళ్ళు ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? దాని గురించి మాట్లాడగలరు? ఏమైనా చేయాలి ఆయనకు, ఆటో ఆయనకు ఏమైనా చేయాలి. చాలా నష్టం అవుతుంది, బండి కిరాయి వస్తలేవు, చాలా లాస్ అవుతుంది ఆటోకి. బండి కిరాయి కూడా వేయలేదు, 500 బండి కిరాయి ఇవ్వాలి, పిల్లలకు చూడాలి, అది చూడాలి, ఏం చేస్తలేవు. మొత్తం అట్లేదు, పొద్దున్న నుంచి శాస్త్రం చేస్తే కూడా బండి కిరాయి వస్తలేవు. ఇప్పుడు మీరు సీఎం గారి నుంచి ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు అంటే ఎట్లేమైనా చేయాలి, ఆటోలకు ఏమైనా చేయాలి. గవర్నమెంట్కు ఏం చేస్తే మనకు ఆటోలకు ఏమొస్తాయి, ఆటోలకు ఏం వేస్తలేవు, చాలా ఇబ్బంది అవుతుంది ఆటోకి. సీఎం గారు ఇప్పుడు 6 పథకాలు పెట్టారు. 6 పథకాలలో అమలు అవుతాయని అనుకుంటున్నారా? ఏం చేస్తారమ్మా, చూడాలి కదా, చేస్తే ఏమైనా అవుతాయి కదా. ఏం చేస్తావు నువ్వు? ఆటోకు ఎక్కడికి వెళ్ళామ్మా చెప్పు. పిల్లలకు ఏమి ఇవ్వాలి, ఇంటికి ఏమి ఇవ్వాలి, అన్నం తినేయాలి, ఏమి ఇవ్వాలి. బండి కిరాయి సరిగ్గా వస్తలేవు. బండి కిరాయి ఓనర్ ఏం చెప్తాడో పైసలు అంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. అదే బాధ అవుతుంది. ఇప్పుడు చాలా కష్టం అవుతుంది ఆటోకు, చాలా లాస్ అవుతుంది. ఏం చేయాలి, ఆటో అనకు ఏం చూస్తలేవు, వాడు చూస్తలేవు, ఏం లేవు, ఎట్లా చేయాలి చెప్పు. మేడం జరుగుతుంది మేడం, చాలా నష్టంగా ఉంది కదా. ఆటోలు నడవట్లేదు, ఇప్పుడు ఎవరు అడగట్లేదు ఆటోలు. అందరూ లేడీస్ కూడా ఎక్కువగా షేరింగ్లో అందరు దిగిపోతున్నారు. షేరింగ్ బస్సెస్ ఉన్నాయి, బస్సెస్ వల్ల అందరు కస్టమర్ కూర్చున్నా కూడా దిగిపోతున్నారు, దిగి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మాకు నుంచి ఏమైనా చేయాలి కదా మేడం, మాకు కూడా ఏమైనా స్కీమ్ తీయాలి. మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాది ఎట్లా అవ్వాలి? లక్షలు పెట్టి బండ్లు కొన్నాం మేము, మొత్తం బండి రేట్లు పడిపోతే మళ్ళీ మేము కూడా ఎట్లా చేయాలి? మా గురించి కూడా ఏమైనా చేయాలి. సీఎం సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా, అంటే మీరు స్కీమ్ తీయాలి మా గురించి కూడా. అంటే ప్రభుత్వం నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు? మాకు కూడా ఏమైనా ఇవ్వాలి మేడం, బెనిఫిట్ పెట్టాలి, మాకు కూడా స్కీమ్ పెట్టాలి ఏదైనా. ఏమని మేము ఎట్లా నడపాలి? మాకు కూడా ఫ్యామిలీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఒకరు సంపాదిస్తే 4 తినేవాళ్ళు ఉన్నారు ఇంట్లో. అందరు ఎట్లా అని చేయాలి, ఏమైనా చేయాలి. మా ఆటో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తే బాగుంటుంది. సీఎం సార్తో రిక్వెస్ట్ ఉంది ఇది మాకి. అంటే మీరు రోజు ఎంత సంపాదిస్తుంటారు? రోజు మేము చేస్తుండే మేడం 1200, 800 ఎట్లయినా. మన బండి పొద్దు నుంచి సాయంత్రం నడిపితే బండి కిరాయి తీయాలి 400, మళ్ళీ 200 గ్యాస్ తీయాలి, ఆయిల్ డబ్బులు తీయాలి, మళ్ళీ ఏదైనా చాలన్ అయితే చాలన్ కట్టుకొని, అది టైర్ పంక్చర్ అవుతుంది, అదే తీసి చేసేదాకా 500, 600 మిలుగుతాయి, అది కూడా మిలగట్లేదు మేడం ఇప్పుడు. అదే ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్తోని, మాకు కూడా ఏమైనా చేయండి సార్ మీరు. మీ వల్ల మాకు కూడా ఏమైనా బెనిఫిట్ పెట్టండి. బస్కి ఎలా ఫ్రీ చేశారో లేడీస్ గురించి మాకు కూడా ఏమైనా చేయండి.